భారతరత్న ఇచ్చిన సందర్భంగా ఈరోజు భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మన యొక్క తెలుగువారి ముద్దుబిడ్డ, తెలంగాణ యొక్క ముద్దుబిడ్డ, అపర మేధావి, అనేక భాషల యొక్క కోవిదుడు, ఆర్థిక సంస్కరణల యొక్క రూపకర్త, ఈ దేశం గడ్డు పరిస్థితిలో ఉన్న సమయంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఇవాళ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థగా రూపొందడానికి మరి మూల పురుషుడైన యొక్క పివి నరసింహారావు గారికి భారతరత్న ఇచ్చినందుకు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి తెలంగాణ ప్రజల పక్షాన హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారతరత్న పివి నరసింహారావు గారికి ఎన్నో బిరుదులు ఉన్నాయి, ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశారు, ఎన్నో అంతర్జాతీయ వేదికలపైన వారు మాట్లాడారు. ఆనాడు ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ విషయంలో మాట్లాడడానికి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయిని పంపిన యొక్క రాజనీతిజ్ఞుడు పివి నరసింహారావు గారు. అంటే ఒక ప్రతిపక్ష నాయకుడిని కూడా దేశం పక్షాన పంపించి అందులో విజయం సాధించిన యొక్క వ్యక్తి పివి నరసింహారావు. అటువంటి గొప్ప వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అవమానపరిచింది. ఆయనను కనీసం ఢిల్లీలో ఇతర ప్రధానమంత్రుల యొక్క ఖననం చేసిన యొక్క ప్రాంతానికి కూడా తీసుకుపోనీయలేదు, కాంగ్రెస్ పార్టీ ఆఫీసు కూడా తీసుకుపోనీయలేదు. అంతటి గొప్ప వ్యక్తిని ఈరోజు భారత ప్రభుత్వం భారత రత్న ఇచ్చి సత్కరించిందంటే ఇది తెలుగు వాళ్లకు, తెలంగాణ ప్రాంతవాసులకు, భారతదేశ ప్రజలందరికీ కూడా ఎంతో ఆనందకరమైన విషయం. ఈనాటికి ఆయనను గొప్పగా గౌరవించుకున్నందుకు గౌరవానికి కారణమైన నరేంద్ర మోడీ గారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి వారి మనవడైన యొక్క మన సుభాష్ గారు భారతీయ జనతా పార్టీలోనే ఉండడం మనందరికీ కూడా సంతోషకరమైన విషయం. వారికి కూడా హృదయపూర్వకమైన యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరొకసారి వారికి భారతరత్న లభించినందుకు, పివి నరసింహారావు గారికి లభించినందుకు వారి యొక్క సొంత గ్రామవాసులు ఈరోజు ఎక్కడైతే వారు పుట్టారో వరంగల్ జిల్లాలో కన్నెపల్లి అనే యొక్క ప్రాంతానికి కూడా వంగరలో మరి వారు కొంతకాలం పాటు ఉన్న యొక్క కన్నెపల్లి నర్సంపేట దగ్గర ఉన్న యొక్క ప్రదేశానికి మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వెళ్తున్నారు. అనేక చోట్ల వారి కుటుంబ సభ్యులను కూడా కలుసుకోవడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు పివి గారి యొక్క మరి ఘాట్లో ఉన్న యొక్క వారి విగ్రహం దగ్గరికి కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు వెళ్ళి వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ ఆనంద సమయంలో తెలంగాణ ప్రజలందరం కూడా కలిసి చేసుకుంటున్నందుకు చాలా ధన్యవాదాలు. మరి సుభాష్ గారు, చాలా సంతోషం. ఈరోజు నరేంద్ర మోదీ గారు మరి శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడం, ఒక గొప్ప మేధావి, తెలుగు ప్రజల ముద్దుబిడ్డ. వారు ఏ ఒక్క మంత్రిగా ఉన్నా, ఏ ఒక్క శాఖగా ఉన్నా వాటికి వన్నె తెచ్చిన మహనీయుడు. ఎప్పుడు కూడా పదవుల కోసం ఆశించలేదు, పదవులే వారి వెంటబడి మరి రాష్ట్ర మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ఆఖరుకు భారతదేశ ప్రధానమంత్రిగా అరుదైన సందర్భంలో కష్టకాలంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రతి ఒక్కరికి దేశం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం
మరి ప్రజలందరూ బాగుండాలి, ప్రజలు బాగుంటున్న ఈ యొక్క దేశం కానీ రాష్ట్రం కానీ బాగుంటుందని చెప్పి అనేకమైన సాహసోపేత నిర్ణయాలు తీసుకొని ఆ రోజు వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరి డిమానిటైజేషన్ కానివ్వండి, డివాల్యుయేషన్ కానివ్వండి, ఆర్థిక సంస్కరణలు కానివ్వండి, ఆ రోజున్న మరి ప్రతిపక్షాల్లో ఉన్న ఎల్కే అద్వానీ గారు, వాజ్పేయి గారు వారి సహాయ సహకారంతో ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఒక డెవలప్మెంట్ ఎజెండా కింద పార్లమెంట్లో కూడా మద్దతు తెలిపిన మరి మహనీయులు మన భారతదేశంలో ఉన్నారు. ముఖ్యంగా వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన దేశం ఏ విధంగా ఉందో, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు మరి సమర్థవంతంగా నిర్వహించి భారతదేశ అభివృద్ధి కోసం ఈరోజు మధ్యతరగతి కుటుంబాలు అందరూ కూడా వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు గర్వకారమైన శ్రీ పివి నరసింహారావు గారికి ఒక అరుదైన గౌరవం శ్రీ నరేంద్ర మోదీ గారు ఇచ్చినందుకు వారికి శిరస్సు వంది వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మా ఒక కుటుంబ సభ్యులు ఎన్నోసార్లు ఆ రోజున కాంగ్రెస్ పార్టీకు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులతో మాట్లాడి మరి పివి నరసింహారావు గారు చేసిన సంస్కరణల గురించి మరి మీరు సోనియా గాంధీతో ఏంటంటే మన్మోహన్ సింగ్ తోటి మాట్లాడవలసిందిగా కోరినా కూడా కనీసం ఒక అపాయింట్మెంట్ కూడా ఇవ్వని సందర్భాలు కూడా ఈరోజు తలుచుకుంటే చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందని చెప్పి కూడా మీ ముందు తెలియజేస్తున్నాను. వారు మరణాంతరం ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఏ విధంగా మరి వారిని అవమానించినారో పదే పదే వారిని ఎప్పుడు దొరికినా కూడా, ఎప్పుడు ఒక అంశం దొరికినా కూడా మరి కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో కేవలం గాంధీ కుటుంబం ఖాతాలో వేయడం, మరి కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ అన్నీ కూడా మరి నరసింహారావు గారు ఏంటంటే మొత్తం ఖాతాలో వేయడం కూడా మనందరం కూడా చూసినాం. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక సందర్భంలో పార్లమెంట్లో కానివ్వండి, బయట కానివ్వండి, పబ్లిక్ మీటింగ్లో కానివ్వండి, ప్రైవేట్గా కానివ్వండి, ఎప్పుడు కూడా నరసింహారావు గారు చేసిన అనేకమైన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రతిసారి కూడా పొగిడి మరి వారికి సముచిత స్థానం ఇవ్వాలని చెప్పి అనేక సందర్భాల్లో కూడా మరి వారిని మాట్లాడింది ఈరోజు ఏంటంటే గుర్తు చేస్తున్నాను. అలాగే నేను భారతీయ జనతా పార్టీలో మరి జాయిన్ అయినప్పుడు ఆ రోజు కిషన్ రెడ్డి గారు నాకు ఒక మాట అన్నారు, మీ తాతగారికి మనకు తెలుగు బిడ్డ, మనకు గర్వకారమైన శ్రీ నరసింహారావు గారికి తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి డాక్టర్ లక్ష్మణ్ గారు, బండారు దత్తాత్రేయ గారు, బండి సంజయ్ గారు మరి అనేకమైన నాయకులు అందరూ కూడా వారికి తొలికిన సమయంలో కూడా కేంద్రంలో ఉన్న పెద్దలతో మాట్లాడి మరి మన ఏంటంటే తెలంగాణ ముద్దు బిడ్డ అయిన శ్రీ నరసింహారావు గారికి మంచి స్థానం ఇవ్వాలని చెప్పి ఈరోజు ఆ ఫల ఏంటంటే మొత్తం మరి సహకరించినందుకు అందరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మీకు ఒక మంచి సమయము 10 సంవత్సరాలు మీకు దొరికినప్పుడు పివి నరసింహారావు గారి గురించి అవార్డు అంటే పక్కన పెట్టి వారి మీద దొరికినప్పుడు కూడా అవమానం చేసి గాంధీ కుటుంబాన్ని పెంచి పోషించి నరసింహారావు గారు చేసిన అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు దేశం కోసం, రాష్ట్రం కోసం, మరి పార్టీ కోసం త్యాగం చేసిన వాటిని కూడా విస్మరించి మరి కేవలం గాంధీ కుటుంబం కోసం చేసిన ఈ యొక్క సందర్భాల్లో ఈరోజు నరేంద్ర మోదీ గారు మీకు ఒక చెంప దెబ్బ పెట్టినట్టు వారికి భారత్ రత్న ఇవ్వడం మనల్ని గౌరవించుకోవడం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరైతే సహకరించినారో వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ కుటుంబ సభ్యునిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కుటుంబ ఇంత పెద్ద కుటుంబాన్ని అందరం పివి జ్ఞానభూమి నెక్లెస్ రోడ్లో ఉన్న పివి నరసింహారావు గారి ఏదైతే సమాధి దగ్గరికి వెళ్ళి మరి విగ్రహం దగ్గరికి పూలమాల వేస్తాం, మీరందరూ కూడా తప్పక రావాలని చెప్పి కోరుతున్నాను. धन्यवाद मोदी जी, धन्यवाद धन्यवाद मोदी जी, धन्यवाद సుభాషణ మనం పీపుల్స్ కొంచెం షుగర్